ఎక్కువ డబ్బు ఉన్నంత మాత్రాన ధనవంతులు కాలేరు. నిజంగా ధనవంతుడు కావడం అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు. అది మీ సమయం, మీ శక్తి, మీ వనరులను ఎక్కువగా ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. చాలామంది త్వరగా డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజంగా విలువను పెంచే డబ్బు సంపాదించాలని ఎవరు పట్టించుకోరు. అలాంటి పెట్టుబడులను ఎవరు పట్టించుకోరు. కానీ జీవితాంతం మన దగ్గర నిలిచే మన సంపద కోసం ఈ 5 ముఖ్యమైన వ్యక్తిగత విషయాలలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. ఈ 5 ముఖ్యమైన విషయాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం జీవితాంతం ధనవంతులుగానే ఉండగలం. నంబర్ 1, మీ స్కిల్స్. డబ్బు ఎల్లప్పుడూ పెద్ద సమస్యలను పరిష్కరించే స్కిల్స్ ఉన్న వారి వైపే ఉంటుంది. అది ఏ రంగంలో అయినా, సాఫ్ట్వేర్ రంగంలో అయినా, మార్కెటింగ్ రంగంలో అయినా, స్పోర్ట్స్లో అయినా, బిజినెస్లో అయినా, రియల్ ఎస్టేట్లో అయినా, అలా ఏ రంగంలో అయినా సరే మీకున్న స్కిల్, మీకున్న టాలెంట్ ద్వారా మీరు డబ్బులు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు ఎంత పెద్ద సమస్య వస్తే, మీరు ఎంత పెద్ద స్కిల్ అయితే అంత పెద్దగా డబ్బు సంపాదించగలరు. ఎక్కువ పెద్ద సమస్య, అంతకు మించి మీకు స్కిల్స్ ఉంటే మీరు ఈజీగా డబ్బు సంపాదించగలరు. ఇలా మీ స్కిల్స్ను పెంచుకుంటూ మీరు డబ్బు సంపాదించి ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. నంబర్ 2, మీ ఆరోగ్యం. అనారోగ్యంతో ఉన్న శరీరం ఏమీ చేయలేదు, ఏ ధనాన్ని సృష్టించలేదు, ఏ ధనాన్ని ఉపయోగించను లేదు. అనారోగ్యంతో ఉంటే ఎటువంటి పని చేయలేము, ఎటువంటి డబ్బు సంపాదించలేము, ధనవంతులు అస్సలు కాలేము. కావున ఎప్పుడూ మన ఆరోగ్యం గురించి మెయిన్ చూసుకోవాలి. ఇది మొదటిది. మంచి ఆహారం, మంచి నీరు, మంచి తిండి, వ్యాయామం, అలానే మానసిక ఆరోగ్యం వంటి వాటిలో మొదటగా పెట్టుబడి పెడితే మీరు మీ సంపాదన మార్గాలను సృజనాత్మకంగా కొనసాగించగలుగుతారు. నంబర్ 3, మీ నెట్వర్క్ అంటే మీకున్న పరిచయాలు. మీకు ఎక్కువ ఎంత పరిచయం ఉంటే మీరు అంత పెద్దగా డబ్బు సంపాదించగలరు. మీకు కావాల్సిన, మీకు పనున్న వారితో మాత్రమే పట్టించుకోవాలి. అలాగని ఎవరెవరైనా పట్టించుకోవడం ద్వారా మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప మీరు డబ్బు సంపాదించలేరు. డబ్బు సంపాదించాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే మీరు స్నేహం చేయడం ద్వారా, వాళ్ళతో పరిచయాలు పెంచడం ద్వారా, వారి సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా మీరు డబ్బు సంపాదించగలిగే స్థాయికి ఎదుగుతారు. అలాగే అవకాశాలు, జ్ఞానం, వనరులు వంటివి కూడా సమకూరుస్తారు. నంబర్ 4, మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్. డబ్బు ఎలా పనిచేస్తుందో తెలియకపోతే డబ్బు సంపాదించలేము. మొదటగా డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోవాలి. ఫైనాన్స్లో, ఇన్వెస్ట్మెంట్లో, బిజినెస్ మీద చాలా రకాల పుస్తకాలను చదవండి. ద పవర్ ఆఫ్ మనీ సైకాలజీ అనే ఒక పుస్తకం ఉంది. అది డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, డబ్బు గురించి ఏమి ఉపయోగం లాంటి వాటిలో బాగా ఉంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ లేకుండా లాటరీ గెలిచిన వాడు కూడా కుదేలవుతాడు. నంబర్ 5, మీ మైండ్ సెట్. అత్యంత ధనవంతులు గ్రోత్ మైండ్ సెట్ కలవారు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా అస్సలు ఆలోచించరు. వారు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, భావోద్వేగ నియంత్రణ, ఓర్పు వంటి వాటిలో నిష్ణాతులై ఉంటారు. వారికి ఇవే పెట్టుబడి. వారు క్రమశిక్షణగా ఉంటారు, భావోద్వేగంగా నియంత్రణగా ఉంటారు, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు, అన్నిటికంటే ఎక్కువ సమయం, ఓర్పు కలిగి ఉంటారు. ఇవన్నీ పెట్టుబడి పెట్టడం ద్వారా ఇవి మీకు మీ సంపద ప్రయాణంలో ఎవ్వరూ ఆపరు. స్టాక్స్, క్రిప్టో, ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టే కంటే ముందే మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే మీరే మీకున్న గొప్ప అసెట్. మీరు ఎదిగితే మీ సంపద కూడా స్వయంగా ఎదుగుతుంది.